రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 108వ సంకీర్తన మొదటి చరణం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. హల్లెలూయా. మరి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా సంతోషమైనటువంటి మాటలు కదండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నదని దేవునితోనే ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనలో ఎంతమంది నా హృదయము నిబ్బరగా ఉంది ప్రభువా అని చెప్పగలం కదా. మన హృదయము తటస్థమైనటువంటిదిగా, అటు ఇటు ఊగిసలాడేటువంటిదిగా ఉంటుంది. కొంతసేపు బాగా ప్రార్థిస్తాం, కొంతసేపు ప్రార్థించలేకపోతాం, కొంతసేపు దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం, మరికొద్దిసేపు దేవుణ్ణి తిడుతూ ఉంటాం. అలా కాదు, నిబ్బరమైనటువంటి మనసు కలిగి ఉండాలి, దేవుని పైన నమ్మకము కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు మనం దావీదు గారిలా దేవునికి చెప్తాం, ప్రభువా, నా హృదయం నిబ్బరంగా ఉన్నదని. దిగులు చెందక, భయపడక మనం నిబ్బరము కలిగి ఉండాలి. ఆ విషయము దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాలని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, నేను పాడుచు స్తుతిగానము చేసేదను అని. హల్లెలూయా. దావీదు గారు గొప్ప సింగర్ కదండి. ఆయన ఎప్పుడు కూడా వాయించుకుంటూ పాటలు పాడుతూనే ఉండేటువంటి వారు. ఈరోజు మనము కూడా అలా మనం దేవునికి స్తుతిగానము చేసేటువంటి వారముగా ఉండాలి. పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి రీతిలో మనం ఉండాలి. నా ఆత్మ పాడుచు గానము చేయను అంటున్నాడు. మనము నోటితో పాడితే అది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, కానీ మనకు దేవుడిచ్చినటువంటి స్వరముతో పాటుగా మన ఒక్క ఆత్మ గనుక స్పందించింది అని అంటే అది దేవుని సంతోషపడుతుంటుంది. మన హృదయము, మన యొక్క ఆత్మ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిచ్చినట్టు మన ఆత్మతో దేవుణ్ణి గానం చేయాలి. మన ఆత్మతో మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కొరకు పాటలు పాడేటువంటి వారముగా ఉండాలి. ఏది కూడా నోటి నుంచి వచ్చింది కాకుండా ఉన్నట్లు మనం హృదయముతో గనక మనం పాడినప్పుడు, స్తుతించినప్పుడు ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. అది మనకు ఆనందం, మనకు ఆశీర్వాదకరమే కాకుండా దేవునికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటువంటి వారముగా, దేవుని ఘనపరిచేటువంటి బిడలుగా, దేవుని యందు నమ్మకం ఉంచి నిబ్బరము కలిగి ముందుకు కొనసాగేటువంటి వారముగా మనం అందరూ ఉండాలని దేవుని యొక్క ఆశ. దావీదు గారు ఒక్కరే కాదు, కొంతమంది భక్తులు లేదా కొంతమంది పాస్టర్స్, దైవ సేవకులు వీరు మాత్రమే కాదు, కానీ యావత్ ప్రపంచం అంతా కూడా దేవుని సన్నిధానంలో కూడుకుని ఆయన నామాన్ని స్తుతించి కనపరచాలని ఆయన యొక్క ఆశ. ఆయన యొక్క ఆశను మనం తీర్చేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క ఆశను మనము నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము కూడా అంతే ఆశ కలిగి ఉండాలి, అంతే తృష్ణ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఘనపరచాలని, స్తుతించాలని, ఆరాధించాలని, మహిమపరచాలని. కాబట్టి మనము అటువంటి కోరికలు కలిగి దేవుని సన్నిధానంలో అడుగుపెట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా వేకువజామునే లేచి దేవునికి మొర్ర పెట్టేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాకనుడా, మీకు వందనాలు ప్రభువా. నిజమే అయా, మేము నిబ్బరము లేనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభా. అయా నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నిబ్బరముగా మమ్మల్ని ఉంచమని ప్రభా, స్థిరమైనటువంటి విశ్వాసులుగా మేము ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రభా. ఎల్లప్పుడూ మా యొక్క హృదయము, మా యొక్క ఆత్మ, మా నోరు తడి కలిసి నేను స్తుతించి కనపరచుటకును నీ కొరకు నాయన ఎదురు చూచేటువంటి స్థితిని మా అందరికీ దయచేయమని, నీ యొక్క వాక్య భాగం ప్రతి ఒక్కటి కూడా మా జీవితంలో నీ యొక్క వాగ్దానాల నుంచి నెరవేర్చమని నా తండ్రి వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.